కొత్తకో వింత పాతకో రోత. ప్రస్తుతం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో నడుస్తున్న ట్రెండ్ ఇది. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి అదృష్టం పడుతుంటే సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కష్టం మాది, అదృష్టం వాళ్లదా అంటూ తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. తెలుగు వైసీపీ నేతలు పెత్తనం చలాయిస్తుంటే ఏమీ చేయలేక అధిష్టానాన్ని తిట్టుకుంటూ నలిగిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు కష్టపడ్డారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని వర్గాల వారు అహర్నిశలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. తిరుగులేని మెజార్టీతో అధికారం దక్కిందని నేతలు కూడా సంబరపడ్డారు. 5 ఏళ్ల పాటు అవమానాలను, కేసులను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి నిలబెడితే వలస వచ్చిన నాయకులు పదవులు తన్నుకుపోవడంతో కేడర్లో ఆవేదన వ్యక్తమవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారు పదవులను అనుభవిస్తుంటే కష్టానికి గుర్తింపు దక్కకపోవడంతో పాత తెలుగు తమ్ముళ్లు ముఖాలలో ఆనందం కనిపించడం లేదట. పైగా తెలుగు వైసీపీ నేతల పెత్తనాన్ని వారు సహించలేక తీవ్ర ఆవేదనలో మునిగిపోయారట. నెల్లూరు జిల్లా మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పదవులలో వైసీపీ వారికే ప్రాధాన్యత దక్కుతోంది. పైగా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం లేకపోవడంతో ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని సీనియర్లు ఆందోళన చెందుతున్నారట. ప్రభుత్వ కార్యాలయాల్లో నిజమైన టీడీపీ నేతలకు పనులు కావడం లేదని అభిప్రాయం కేడర్లో వ్యక్తమవుతోంది. అనుచరులు కూడా పనులు చేయించుకోలేకపోతున్నామనే బాధ వారిలో కనిపిస్తోందట. నామినేటెడ్ పదవులలో సైతం ఎమ్మెల్యేలను, సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారని అసంతృప్తికి లోనవుతున్నారట. అంటే మొన్న వైసీపీలో ఉన్నవారే ఇప్పుడు టీడీపీలో చేరి 2 చేతులా సంపాదించుకుంటున్నారని అనుచరుల వద్ద వాపోతున్నారట. ఇప్పటికైనా సీనియర్లను గుర్తించి ఏదో ఒక పదవిని ఇచ్చారా సరే, లేదంటే రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి భారీగా దెబ్బ పడటం ఖాయమనే చర్చ జరుగుతోంది. పార్టీలో చేరే వారి సంగతి పక్కన పెట్టి ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకుని ఉన్న వాళ్లను పట్టించుకోవాలని సీనియర్ల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.